కాలుష్య కోరల్లో మానవుడు బతికేస్తున్నాడు. మన జీవనంలో ప్లాస్టిక్ అంతర్భాగమైంది. ప్రాణవాయువు ఇచ్చే చెట్ల ఆయువును తీసేస్తూ ఆ ఖాళీ స్థలంలో అపార్ట్మెంట్లను నిర్మించేస్తున్నాం. ఈ క్రమంలోనే వరంగల్కు చెందిన యువకుడు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు తన పెళ్లిని ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి వెరైటీగా ఆహ్వానం పలుకుతున్నాడు. కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యం. తాగే నీరు కాలుష్యం, పీల్చే గాలి కాలుష్యం, తినే ఫుడ్ కాలుష్యం. కాలుష్యపు కోరల్లో మానవ జీవనం సాగుతోంది. అలా ఆయువు తగ్గి రోగాల బారిన పడి అనేక సమస్యలతో సతమత జీవన పోరాటం చేస్తున్నాడు. జీవన సౌకర్యం కోసం నిత్యం ప్లాస్టిక్ వాడకం పెరిగింది. అదే సమయంలో అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత పెరిగింది. మరోవైపు వాహనాల వినియోగము పెరిగింది. దీంతో ప్రమాదకర స్థాయిలో దెబ్బతింటోంది పర్యావరణం. మానవాళి మనుగడకు ముంచుకొస్తున్న ప్రమాదంపై వరంగల్ విద్యానగర్ కు చెందిన గుండపు సాయి చందు కలత చెందాడు. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు. వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాయి చందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజునే తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. అంతేకాకుండా పర్యావరణ సహితంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ద్వారా మనకి ఏంటంటే ఆక్సిజన్ మనకు అందజేస్తుంది. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం కూడా మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా వృక్షో రక్షతి రక్షిత అంటే చెట్లని మనం కాపాడితే చెట్లు కూడా మనల్ని కాపాడుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, డెవలప్మెంట్ అనే పేరుతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు చెట్లను తొలగించి. ఇప్పుడు అదేవిధంగా చెట్లను తొలగించి మళ్ళీ బిల్డింగ్లు కట్టి తర్వాత చెట్ల కిందనే తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు మన BCCI ఒక్క IPL మ్యాచ్తో ఒక్క డాట్ బాల్తో 500 చెట్లు నాటుతుంది. అదేవిధంగా మనకు ఈ రతన్ టాటా సార్ కానీ ఎందరో వ్యక్తులు కానీ రాబర్ట్ ఆండర్సన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే మనకు కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుంది. మనం కాలుష్యాన్ని మెరుగుపరచాలి. ఈ వెహికల్స్ ద్వారా వాడడం వల్ల పెట్రోల్ డీజిల్ వెహికల్ తగ్గించాలని కోరుతున్నాను. అదేవిధంగా జూన్ 5న ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా నా పెళ్లి కూడా కావాలనే ఈ రోజే జరుపుకోవడం జరుగుతుంది. సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, సేవ్ వాటర్, హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. పెళ్లికి బంధువులను కూడా పర్యావరణ సహితంగా ఆహ్వానం పలుకుతున్నాడు. తన శుభలేఖలు పంపిణీ చేస్తున్నప్పుడు ఇంటికొక మొక్క, స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచిస్తున్నాడు. దీంతో బంధువులు సైతం ఈ వినూత్న ఆలోచనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరైనా పర్యావరణ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసిన వస్తువులు తయారు చేసిన వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి, చట్టపరంగా శిక్షించాలి. అలాంటప్పుడే పర్యావరణాన్ని మనం కాపాడుతాం. భావి భారత పౌరులకి మనం మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం మేము పర్యావరణం కాపాడాలని, చెట్లను నాటాలని, వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాలని తగ్గించాలని కోరుకుంటూ ఈ వివాహాన్ని మేము జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా కుటుంబ సమేతంగా బంధు సమేతంగా సంతోషంతో ఆనందంతో ఈ వివాహాన్ని మేము జూన్ 5న నిర్వహిస్తున్నాం. సాయి చందు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ తమ కుటుంబం వంతుగా చిరు ప్రయత్నం చేస్తున్న సాయి చందు ఆలోచన అద్భుతం అంటున్నారు. జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా చేసుకుంటున్న పెళ్లికి వచ్చే బంధువుల కోసం జూట్ బ్యాగులు, మొక్కలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే పెళ్లి కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పర్యావరణంపై సాయి చందు చేస్తున్న ఈ ప్రయత్నం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.